అమ్మ చీర గురించి చీర విలువల గురించి అనసూయ గారు నీకు ఇందాక చెప్పిన మళ్ళీ ఇప్పుడు చీర గురించి చెబుతా ఇంత తల్లి. అసలు చీర అంటే మామూలు 6 మీటర్ల చీర అని సింపుల్ గా తీసేయద్దు. చీర ఇప్పుడు అందరికి మోట అవుతుంది, కానీ చీర కట్టుకుంటే దాని గొప్పతనం చెబుతా. చీర కట్టుకొని పోతే చలికాలం వస్తే మనం కప్పుకోవటానికి ఉంటది చీర ఇట్ట కప్పుకొని చలి ఆపుకోవచ్చు. ఆ చీర కింద 6 మీటర్ల చీర కింద ఆమె కడుపును పుట్టిన పిల్లలను కూడా చలి రాకుండా కాపాడుకోవచ్చు. మండు వేసవిలో ఎండకు పోతే మరిచిపోయి తుమాలు తీసుకోకుండా బయటికి పోతే ఆ చీర ఎండకు గొడుగైద్ది. సరైన నువ్వు శ్రీమూర్తి అయితే నువ్వు సృష్టికర్తవని నువ్వు చెప్పినవు కాబట్టి చెబుతాను తల్లి. నిన్నే గురించి నేను అసభ్యంగా మాట్లాడతలేదు, మర్యాదగానే మాట్లాడతాను. నువ్వు అర్థం చేసుకోవాలని చెబుతాను. నువ్వు అర్థం చేసుకో నీ నువ్వు నా సంబంధం లేదు. మండు వేసవికి కూడా చీర గొడుగైద్ది. జడి వాన గుర్తుంది, తుఫాన్ రావచ్చు. తుఫాన్ వచ్చినా కూడా మనం గొడుగు చేసుకోకుండా మరిచిపోయి పోతాం. ఆడవాళ్ళం కొంత పొలం పనులు చేసేవాళ్ళం, మేము పొలం పనులు చేసేవాళ్ళం. కానీ దానిలో నేను చెబుతున్నా, ఒక్కోసారి గొడుగు తీసుకోకుండా పోతాం. అర్ధాంతంగా పొలాలలో పని చేసినప్పుడు అర్ధాంతంగా వస్తుంది వర్షం వచ్చినప్పుడు ఏమైంది, అదే చీర గొడుగైద్ది. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినప్పుడు చీకటి పడవచ్చు, ఏళ్ళకి ఇంటికి రాలేకపోవచ్చు, దుప్పట్లు తీసుకుపోలేకపోవచ్చు. అదే చీర కూడా దుప్పటైద్ది. తల్లి శ్రీమూర్తి ఆ తల్లి కన్నప్పుడు ఆ కన్న బిడ్డకి అదే చీర ఉయ్యాలేసి ఊపుద్ది ఆ కన్న బిడ్డని. చీర గొప్పతనం తెలుసుకో, నువ్వు సృష్టికర్త అన్నావు కాబట్టి. ఆ చీర గురించి ఇంత మీటింగ్ పెట్టి ఎంతమందిని అలా కలవరం చేస్తున్నావు తల్లి నువ్వు. అందుకని చెబుతున్నా, అందుకని చీర విలువ తీయద్దు. ఆ చీర కట్టుకున్న శ్రీమూర్తి కట్టుకున్న వాడికి సేవ చేసి, కన్న పిల్లలకు సేవ చేసి, అత్తమామకు సేవ చేసి, ఇది నా నా యొక్కని సేవ చేసిన తల్లికి ఎంత చేసినా గుర్తించకుండా ఆ తల్లి లాస్ట్కి కన్నవాడు కడుపును పుట్టిన వాళ్ళు నడు రోడ్డు మీద నిలబెట్టినప్పుడు పక్కన వాళ్ళకి పాలివాడికి చెబితే పరువు పడ్డని అదే చీర ఆమెకు ఉరైద్ది. సిగ్గుంటే తెలుసుకో, ఆడపుటకు ముడితే. అందుకని చీర ఇలువ దిగజార్చొద్దు. నిన్ను నువ్వు దిగజార్చుకుంటే దాచుకున్నావు, కానీ చీర ఇలువ దిగజార్చొద్దు. అందుకని దయచేసి నీ ఇప్పుకోవటం కరెక్ట్ కాదు, కప్పుకోవటమే కరెక్ట్. మీటింగ్ పెట్టిన ఉమా కమిషన్ వారికి కూడా చెబుతాను నేను, మహిళా సంఘాలకు కూడా చెబుతున్నా. అందుకని సంజయ్ గారికి నా సపోర్ట్ ఇచ్చిన